హలో. ఇజ్రాయిల్ హమాస్ ఈ యుద్ధం ఇప్పుడు చాలా డిఫరెంట్ యాంగిల్లోకి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు హిజ్బుల్లా వర్సెస్ ఇజ్రాయెల్గా మారిపోయింది. కొన్ని రోజులుగా హెజ్బుల్లాను లక్ష్యం చేసుకుంటున్న నెతన్యాహు సేనలు క్రమక్రమంగా దాడుల తీవ్రతను కూడా పెంచుకుంటూ పోతున్నాయి. ఇటీవల బీరూట్ దాడికి ప్రతీకారంగా హెజ్బుల్లా ఇజ్రాయెల్పై రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో పలు భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి మనకు తెలుసు. అటు వెస్ట్ బ్యాంక్లో కూడా అల్ జజీరా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడులు చేసిన ఇజ్రాయెల్ బలగాలు కార్యకలాపాలను నిలిపేయాలని హెచ్చరించాయి. అయితే హెజ్బుల్లా ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతం అంతా కూడా చాలా భీతావహ వాతావరణం నెలకొంది. ఇంకా లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్పైకి 100కు పైగా రాకెట్లు దూసుకొచ్చి విధ్వంసాన్ని సృష్టించాయి. చాలా క్షిపణుల్ని ఇజ్రాయెల్ మిసైల్స్ గాల్లోనే పేల్చేశాయి. ఈ క్షిపణులకు సంబంధించిన శిథిలాలు హైఫా, నజారెత్ ప్రాంతాల్లో పడ్డాయి. హైఫా, రమత్ డేవిడ్స్ వైమానిక సైనిక స్థావరాల లక్ష్యంగా పాధి 1, పాధి 2 మిసైల్స్ ప్రయోగించినట్లుగా హిజ్బుల్లా ప్రకటించింది కూడా. ఇక బీరిట్లో ఐడిఎఫ్ వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది. రాకెట్ దాడుల ఘటనలో హైఫాతో పాటుగా లోవర్ గెలీలీ ప్రాంతాల్లో మొత్తం 3 పౌరులు గాయపడ్డట్టుగా ఇజ్రాయెల్ తెలిపింది. పలు భవంతులు దెబ్బతిన్నాయని, కార్లు దగ్ధమయ్యాయని పేర్కొంది. రాకెట్ల దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని చాలా ప్రాంతాలు సైరన్ల మోత మోగింది. హెజ్బుల్లా రాకెట్ దాడుల వేళ గోలన్ హైట్స్ సహా నార్త్ ఇజ్రాయెల్ పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చేసింది. ప్రజలు గుమ్ముగూడి ఉండకూడదంటూ స్పష్టం చేసింది. అటు లెబనాన్ సరిహద్దు గ్రామాల్లో ఐడిఎఫ్ బలగాలు భారీ కాల్పులకు పాల్పడుతూ బీరూట్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఒక్క రోజులోనే హెజ్బుల్లాకు చెందిన వేలాది రాకెట్ లాంచర్లు సహా 400 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆల్రెడీ వెల్లడించింది. మొత్తానికి ఇజ్రాయెల్ హమాస్ ఫైట్ కాస్త హెజ్బుల్లా మధ్యలో వచ్చింది. హిజ్బుల్లా ఇజ్రాయెల్గా మారిపోయింది. మొత్తానికి ఈ దాడులైతే కొనసాగుతూ ఉన్నాయి.